హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియ తెలుగు వ్లాగ్స్ ప్రెగ్నెన్సీ సిరీస్ పార్ట్ 3. ఈ వీడియోలో వచ్చేసి నాది నార్మల్ డెలివరీయా సి సెక్షనా అండ్ నాకు 9th మంత్లోనే డెలివరీ అయిందా, ముందే అయిపోయిందా, అండ్ అయిన తర్వాత నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. యాక్చువల్లీ నా డెలివరీ ఏమైందంటే యాజ్ యూజువల్ నేను డైలీ రొటీన్ ఏం చేస్తానో అదే చేశాను. అండ్ ఆ రోజు నైట్ కూడా నేను 10:30కి మా హస్బెండ్కి ఫుడ్ కావాలంటే కూడా నేను చేసి పెట్టాను. నాకు నీరసంగా కూడా ఏమీ అనిపించలేదు. నేను పడుకున్న తర్వాత నాకు ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఆ టైంకి యాక్చువల్లీ వాష్రూమ్ అర్జెంట్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి యూరిన్ అనేది కొంచెం అర్జెంట్లో అనిపిస్తుంది అంట. నాకు ఆ ఫీలింగ్ ఫస్ట్ నుంచి లేదు సడన్గా ఏంటి నాకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి నేను వాష్రూమ్కి వెళ్ళాను, వచ్చేసాను. మళ్ళీ సేమ్ అదే ఫీలింగ్ చూస్తే ఇంతకీ నాకు వాటర్ బ్రేక్ అయిపోయింది అనమాట. అది కూడా ఎప్పుడు 32 weeks 8th మంత్లో అయితే నాకు వాటర్ బ్రేక్ అయిపోయింది. నేను అది అనుకోలేదు, నేను యాక్చువల్లీ యూరిన్ అనే అనుకున్నాను. సో అలానే నేను ఇంకా వాష్రూమ్లో ఉండిపోయాను. నాకేం అర్థం కాక ఇంకా చూసి మా హస్బెండ్ ఏంటి ఇంకా రావట్లేదు అని చెప్పేసి అని అడిగితే నాకేంటో ఇట్లా అర్జెంటుగా యూరిన్ వెళ్ళిపోతుందని అని స్టిల్ నేను అదే చెప్తున్నాను తప్ప వాటర్ బ్రేక్ అనే ఐడియా నాకు మా మమ్మీ కూడా ఉన్నారు, నేను ఆవిడని కూడా పిలవట్లేదు, తినిగే చెప్పట్లేదు, అలానే వాష్రూమ్లో ఉండిపోయా. సో ఇంకా మా హస్బెండ్ ఏదో సంథింగ్ తేడాగానే ఉంది అని చెప్పి హాస్పిటల్కి వెళ్దాం, అయితే ఎప్పుడు లేదంటున్నావు కదా ఇలా అంటే వద్దు ఏం కాదు కొంతసేపు వెయిట్ చేద్దాం అన్న. ఈ లోపల తను హాస్పిటల్కి కాల్ చేసి అడగడం అవన్నీ అవుతున్నాయి. అప్పుడు నాకు కొంచెం లైట్గా బ్లీడ్ కనిపించింది అనమాట. ఇంకా ఏదో తేడాగా ఉందని చెప్పి మా మమ్మీని ఫస్ట్ అర్జెంట్గానంటే మా మమ్మీ వచ్చారు. వస్తే అమ్మను ఫస్ట్ లగేజ్ ప్యాక్ చేసి హాస్పిటల్కి వెళ్దాం అని అంటే ఈ లోపల హాస్పిటల్ వాళ్ళు కూడా తీసుకొచ్చేయండి అని చెప్పేసి అన్నారు. నా అదృష్టం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ట్రాఫిక్ లేదు, హాస్పిటల్కి వితిన్ 10 minutesలో రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత వెంటనే నన్ను అయితే అడ్మిట్ చేసేసుకున్నారు అనమాట. వెళ్ళి మా హస్బెండ్ని బిల్ పే చేసేసి రమ్మన్నారు, అడ్మిట్ చేసుకున్నారు. నన్ను అడిగారు, నేను ఇలాగా ఉంది కొంచెం బ్లీడ్ కనిపించిందని చెప్పాను. వాళ్ళేమో నేను పెయిన్తో వచ్చానని చెప్పి అయితే రాసుకున్నారు. అది నేను ఎప్పుడు డెలివరీకి ఇంకా రెడీ ఉన్నా అనే టైంలో నాకు తెలిసింది ఈ కంప్లైంట్ నేను చెప్పా అన్నారని చెప్పి. సో వెళ్ళాము. నన్ను అయితే డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళి పెయిన్స్ రావడానికి ట్యాబ్లెట్ అయితే ఇచ్చారనమాట. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నేను మంచి ఎగ్జైట్మెంట్తో పెయిన్స్ ఎంత టైంలో వస్తాయి అని చెప్పేసి అడిగాను. మనకు తెలియదు కదా, అంటే నాకు పీరియడ్స్ పెయిన్ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు బియాండ్ లిమిట్ వస్తుంది, ఇవి ఎలా ఉంటాయి మనకు తెలియదుగా. ఇంకా అడిగాను అనమాట, ఎంత టైంలో వస్తాయి అని చెప్పి. వస్తాయి ఒక 1/2 hour 1 hour పడుతుంది అని అన్నారు. అవంతా ఇచ్చేసి నన్ను అయితే నా రూమ్కి షిఫ్ట్ చేసేసారనమాట. రూమ్కి అయితే షిఫ్ట్ చేసి సెలైన్స్ పెట్టేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సెలైన్లో ఏమంటారు బేబీ గ్రోత్ కొంచెం ఫాస్ట్ కావడానికి సంథింగ్ ఏవో ఇచ్చారనమాట. అవి నెక్స్ట్ డే వరకు పెడతాము. నెక్స్ట్ డే వరకు డెలివరీ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇస్తే బేబీ కొంచెం లోపల గ్రో అవుతుంది, లంగ్స్ అవన్నీ కొంచెం మంచిగా ఫామ్ అవుతాయి, ఎందుకంటే ముందు వచ్చేస్తుంది కాబట్టి అని అన్నారు. అంటే నాకు యాక్చువల్లీ పెయిన్స్ పెరిగిపోతున్నాయి అనమాట. జూనియర్ డాక్టర్స్ చెప్తేనేమో ఆవిడేమో అవి లేబర్ పెయిన్స్ కాదండి, లేబర్ పెయిన్స్ అయితే ఇలా బ్యాక్ నుంచి వస్తాయి, మీకు ఆ ఫీలింగ్ లేదు కదా అవన్నీ చెప్పేసి అన్నారంటే లేదు నాకు చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి నేనంట, వాళ్ళేమో అలా అంటారు. ఇంకా చూడాలి. ఎప్పుడు నేను మార్నింగ్ 3:45కి అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, పెట్టొద్దు అన్నారు, ఎందుకంటే డెలివరీ అయిపోతుందేమో అని చెప్పి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫుడ్ పెట్టేమన్నారు, కరెక్ట్గా ఫుడ్ తీసుకొచ్చాక మళ్ళీ వద్దన్నారు. సో నేను ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. పక్క నుంచి పెయిన్స్ అంటేనేమో వాళ్ళు అవి పెయిన్స్ కాదంటారు, నేనేమో పక్క నుంచి భరించలేకపోతున్నాను. మనకి ఇక్కడ పెడతారు కదా బేబీ హార్ట్ బీట్ చూడడానికి, స్టమక్ పెడతారు కదా, మా బేబీ కదిలేసరికేమో అదేమో జారిపోతుంది. నర్స్ ఏమో ఏంటంటే హార్ట్ బీట్ రావట్లేదు అంటుంది. నాకేమో మామూలు టెన్షన్ కాదు, ఈ పెయిన్ పక్క నుంచి ఆవిడ నన్ను అడుగుతుంది ఏంటని అదొక టెన్షన్. అబ్బబ్బా
చాలా అసలు ఫుడ్ కూడా పెడతానని చెప్పి పెట్టకపోయేసరికి నాకు ఆ పెయిన్లో కూడా చాలా బాధ అనిపించింది తెలుసా. ఇప్పుడు ఏదో ఇలా కామెడీగా చెప్తున్నా కానీ నవ్వుతా, ఆ టైంలో చాలా సీరియస్ థింగ్ అనమాట. అందులో నువ్వు బేబీ గ్రో అవ్వడానికి ఇచ్చే డ్రగ్స్ ఏమంటే అవి వెయిన్స్ విపరీతమైన మంట చాలా అనమాట. చెప్పారు అప్పటికి ఇవి కొంచెం పెయిన్ వస్తాయి, మీరు భరించాలి, ఏదో అనుకోకండి అని. అది ఎలా అంటే చిన్నగా డ్రాప్స్ పడాలంట. అది ఫుల్ పెయిన్ ఇంకా నాకు. అయితే ఉమ్మనీరు ఎంత ఉందో టెస్ట్ చేయడానికి స్కానింగ్ తీసుకెళ్ళాలన్నారు. తీసుకెళ్ళాలంటే నర్స్ ఏం చేశారంటే కొంచెం ఫాస్ట్ పెట్టేశారు అనమాట. ఫాస్ట్ పెట్టేసరికి పెట్టాను ఒక 2-3 మినిట్స్కే నాకు ఫుల్ బాడీలోంచి హీట్. అప్పటికే నేను ఉన్నది ఏసీ రూమ్లోనే, కాకపోతే ఫుల్ హీట్ వచ్చేసి స్వెట్ పట్టేసాను అనమాట. స్వెట్ పట్టేస్తే మా వాళ్ళు చూసి ఏంటి సడన్గా ఏమైనా నా వల్ల అవ్వట్లేదు, నాకు మొత్తం మండిపోతుంది, అదంతా నా వల్ల అవ్వట్లేదు అంటే అప్పుడు నర్సుని పిలిస్తే వేరే నర్స్ వచ్చి ఏంటి ఇది ఎంత ఫాస్ట్ ఎవరు పెట్టేశారని అంటే మీ ముందు వచ్చినామే అని అంటే ఇది ఇలా పెట్టకూడదు అని అంటే తన్ని పిలిచి అడిగింది. అడిగితే స్కాన్కి తీసుకురమ్మన్నారు కదంటే స్కాన్కి తీసుకెళ్తే నువ్వు స్టాప్ చేసి తీసుకెళ్ళాలి కానీ ఫాస్ట్గా ఎలా పెట్టేస్తావు అని చెప్పి వాళ్ళకి ఏదో డిస్కషన్ అయింది. స్కాన్కి తీసుకెళ్లారు, ఉమ్మనీరు అంతా బాగానే ఉందన్నారు. తర్వాత డాక్టర్ జూనియర్ డాక్టర్ వచ్చి చెక్ చేస్తాను అనింది అనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎదురుగా నడవండి అన్నారు ఫస్ట్ నన్ను వచ్చి. అంటే నేను ఇలా వాటర్ బ్రేక్ కంప్లైంట్తో వచ్చాను కదా అని అంటే ఓకే మళ్ళీ నేను కనుక్కొని వస్తానని ఆవిడ వెళ్ళిపోయి వద్దులేండి మీరు వాటర్ బ్రేక్ కంప్లైంట్తో వచ్చారు కదా అవసరం లేదా అని అన్నారు. తర్వాత జూనియర్ డాక్టర్ వచ్చేమో చెక్ చేస్తా అన్నారు. నాకు బ్లీడింగ్ అవుతుంది అని అన్నాను కదా అని అంటే ఆమె షాక్, ఏంటి మీకు బ్లీడింగ్ అవుతుందా, మరి ఇప్పుడు చెప్పండి, నేను అసలు వచ్చిన వెంటనే చెప్పిన కంప్లైంటే అది అని అంటే మీరు పెయిన్తో వచ్చారన్నారంటే నేను పెయిన్ అని చెప్పలేదు, ప్రాబ్లం ఇదని చెప్పాను అని అంటే వాళ్ళు ఎందుకు నాకు ఈ ప్రాబ్లం లేదేమో. తర్వాత ఏమంటే మళ్ళీ సెలైన్లోకి ఇంజెక్షన్ ఇచ్చి ఇప్పుడు మీకు పెయిన్స్ ఇంకా పెరుగుతాయి, మీకు మోషన్ వస్తున్న ఫీలింగ్ ఉంటే చెప్పండి అప్పుడు నేను వస్తాను. డాక్టర్ జస్ట్ పక్క రూమ్లోకి వెళ్ళారు. నాకు ఇంకా చాలా పెయిన్స్, అసలు నా వల్ల అవ్వలేదు. నేను యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ ఉన్నానేమో అని ఫీల్ అయ్యా బయటకు వచ్చేసరికి. కానీ నేను 5 ఆ టైంకి వెళ్ళాను. అప్పటి నుంచి ఇంకా విపరీతమైన పెయిన్స్. 5కి వెళ్తే నాకు డెలివరీ 10:15కి అయిందనమాట. నేను అన్ని గంటలు ఉన్నాను లోపల. బయటకు వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు హాఫ్ అన్ అవర్లో వచ్చా నేను అని అంటే హాఫ్ అన్ అవర్ కాదు నువ్వు ఈ టైంకి వెళ్ళి టైంకి వచ్చావు అని చెప్పారంట. పెయిన్లో నాకు టైం కూడా తెలియలేదు. ఫుల్ పెయిన్, ఫుల్ ఆ పెయిన్ బేర్ చేయలేక స్వెట్ పట్టేస్తుంది, గట్టిగా అరిచేస్తున్నాను. రూమ్లో ఉన్నప్పుడు చాలా సైలెంట్గా నాకు పెయిన్ వస్తుంది అని అందరూ ఉన్నారని కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఇంకా లోపలికి వెళ్ళాక ఇంకా పెరుగుతాయి కదా, బేబీ ఇంకా వస్తుందనగా ఇంకా మన వల్ల అవ్వలేదు అనమాట. గట్టిగా అరిచేసాను. మా హస్బెండ్ ఏమో ఆపరేషన్ చేసామని చెప్పనా అని అన్నారు. అంటే అస్సలు వద్దు, నేను ఫస్ట్ నుంచి నేను ప్రెగ్నెన్సీ అనుకున్నప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టమైనా సరే నాకు నార్మల్ డెలివరీయే కావాలి అని అయితే కూర్చున్నా. ఎట్లయినా సరే ఎంత కష్టమైనా సరే నార్మల్గా రావాలి. నేను డైలీ బేబీకి కూడా చెప్పేదాన్ని అనమాట. పొట్టలో ఉన్నప్పుడు ఆ అమ్మకి నువ్వు నార్మల్గా వచ్చేయాలమ్మా, అమ్మకి నువ్వు నార్మల్గా రావాలి, ఓకేనా, అమ్మకి ఫైబ్రాయిడ్ ఉంది, మళ్ళీ అమ్మ నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ చేయించుకోవాలి, అందుకే అమ్మకి నువ్వు నార్మల్గా వచ్చేయాలని మా బేబీకి చెప్తా ఉండేదాన్ని. జనరల్గా నాకు బేబీ కూడా సపోర్ట్ చేసింది, లేకపోతే ఇంకేం లేదు, మనదేం లేదు కదా, అంతా బేబీదే ఉంటుంది లోపల ఎలా రావాలనేసి. సో లేదు, నేను ఎంత కష్టమన్నా నార్మలే ట్రై చేస్తాను, నాకు ఆపరేషన్ అదేం వద్దు, నువ్వు అలాంటివి ఏం చెప్పకని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పాను. ఇంకా అండ్ నేను ఇంకొకటి ఎక్సర్సైజెస్ అన్నాను కదా, ఎక్సర్సైజెస్ చెప్పారన్నాను కదా, యాక్చువల్లీ నేను 7th మంత్ హాఫ్ నుంచి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను అనమాట. డాక్టర్ నువ్వు ఇంకా చేయలేదా అన్నారు. ఇంకా మా వాళ్ళు చూడాలి, నువ్వు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసావు అందుకే నీకు అలా అయింది, నువ్వు ఎక్సర్సైజెస్ చేసావు అందుకే నువ్వు అలా అయిందని చెప్పి నన్ను స్టిల్ ఇంకా తిడతారనుకోండి, మనం ఏం చేయలేం దానికి. మెయిన్ నేను బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసేదాన్ని, నాకు అదొకటి చాలా ప్లస్ అయిందనమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల అంటే మనకి బేబీని పుష్ చేసినప్పుడు అది మంచిగా పనికొస్తుంది మనకి, అది నాకు బాగా ప్లస్ అయింది. అండ్ ఇంకా నేను అంత అరుస్తుంటే ఇంకా డాక్టర్ వచ్చి ఆమె చూసి మీ బేబీ హెయిర్ కనిపిస్తుంది నాకు, పుష్ అని చెప్పి ఆవిడ
చాలా బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో నేనేంటంటే పెయిన్ తట్టుకోలేక లెగ్స్ టైట్ చేసేసి బెడ్కి టైట్ చేసేస్తుంటే అప్పుడు చెప్పారు, నువ్వు అట్లా చేస్తే బేబీ లోపల స్ట్రెస్ ఫీల్ అవుతుంది, నువ్వు ఫ్రీగా ఉంటేనే బేబీకి రావడానికి ఫ్రీగా ఉంటుంది, లేకపోతే లోపల బేబీ స్ట్రెస్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఇంకా డాక్టర్ ఎలా చెప్పారు యాస్టీస్ అలాగే ఫాలో అయ్యాను. ఫాలో అయితే నేను యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ కదా నేను అడ్మిట్ అయ్యింది. అంటే నాకు అరౌండ్ 5:30 మార్నింగ్ 5:30 నుంచి అలా పెయిన్స్ వస్తే నైట్ 10:15కి అయితే మా బేబీ గర్ల్ అయితే వచ్చేసింది అనమాట. సో తను చూసిన వెంటనే నేను పడ్డ కష్టం అంతా అలా మర్చిపోయాను. కాకపోతే తను ముందు పుట్టేసింది కదా, సో బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినాయి అనమాట. నాకు ఇక్కడ పక్క నుంచి నాకు ప్రాసెస్ చేస్తున్నారు. మా హస్బెండ్ని పిలిచి అక్కడ బేబీని ఏమంటారు బేబీ డాక్టర్ చెక్ చేశారనమాట. మా హస్బెండ్ని పక్కకు పిలిచి ఇలా మీ బేబీ బ్రీతింగ్ హార్డ్గా తీసుకుంటుంది ఎన్ఐసీలో పెట్టాలని చెప్పారు. సో బేబీని ఎన్ఐసీలో అడ్మిట్ చేయండి, వెళ్ళి బిల్ పే చేసి రండి అన్నారు. సో తనైతే బిల్ పే చేసేసి నాకు వచ్చి బేబీని అక్కడ తీసుకెళ్తున్నారు కదా, నేను వెళ్తాను జాగ్రత్త అని చెప్పేసి బేబీ దగ్గరికి వెళ్ళారనమాట. బేబీని ఎన్ఐసీలో పెట్టేశాక మా హస్బెండ్ని పిలిచి మీ బేబీని ఇక్కడ పెట్టాం, ఇది సంథింగ్ ఇది అంతా చెప్పారంట. సో అదంతా అయిపోయిన తర్వాత నన్ను ఒక 10 కదా అయింది, నన్ను 11:30 ఆ టైంకి అయితే నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. నేనేమో రూమ్లో ఉన్నాను, బేబీ ఏమో ఎన్ఐసీలో ఉంది. అప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. అంటే పుట్టిన వెంటనే పాపం తనకి ఎంత బాధ వచ్చిందని చెప్పి అయితే నాకు నిజంగా చాలా బాధ వచ్చింది. ఇప్పుడు కూడా గుర్తొస్తే నాకు ఏడుపు వస్తుంది అనమాట. సో బేబీని అయితే ఎన్ఐసీలో ఈరోజు నైట్ అడ్మిట్ చేసుకుంటే ఈరోజు నైట్ అడ్మిట్ చేసుకున్నారు. నెక్స్ట్ డే అంతా ఎన్ఐసీలోనే ఉంచారు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రూమ్కి మా దగ్గర తీసుకొచ్చారనమాట. 6 ఆ టైంకి మా దగ్గర అక్కడ బ్లడ్ టెస్ట్ చేశారంట, బేబీకి జాండీస్ టెస్ట్. అయితే జాండీస్ ఉన్నాయంట. ఉంటే రూమ్లోనే యూవీ రేస్ది తీసుకొచ్చి యూవీ రేస్లో బేబీని పెట్టారనమాట. రూమ్కి వచ్చిన వెంటనే కూడా నాకు ఏమి ఇవ్వలేదు, యూవీ రేస్లో పెట్టారు ఐస్ క్లోజ్ చేసేసి అలాగా. పాప మా హీట్కి అది అలా ఏడుస్తుంటే అసలు మా వల్ల అవ్వలేదు. అందులోనూ తను ఏడుస్తుంటే మేము అస్తమాను బయటికి తీసేస్తున్నామని, మీరు అలా తీసేస్తే బేబీకి ఫాస్ట్గా తగ్గదని చెప్పి నర్స్ వచ్చి క్లాత్ వెట్ట చేసి మౌత్లో పెట్టిందనమాట. అసలు అలా పెడుతుంటే నాకు ఒకలా అయిపోయింది. ఇంక మా మమ్మీ ఏడుపు, మా హస్బెండ్ ఏడుపు, నేను ఏడుపు. ఇంక నర్స్నేమో పర్లేదు నేను ఇంకా కావాలంటే ఎక్స్ట్రా 1 డే అన్నా ఉంటాను కానీ అలా చేయను, బేబీ ఏడిస్తే మిల్క్ ఇస్తా అని చెప్పి అలా చేసాం. అలా 2 డేస్ యూవీ రేస్లో మా రూమ్లోనే యూవీ రేస్లో ఉంచారు. తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేశారు. చేసి ఓకే పర్లేదు కొంచెం డిక్రీజ్ అయినాయి అని చెప్పి డిశ్చార్జ్ చేసేసారనమాట. డిశ్చార్జ్ చేసేసాక ఒక 5 డేస్కి మళ్ళీ చెకప్కి తీసుకొని రమ్మన్నారు. 5 డేస్ చెకప్కి వెళ్ళాము. వెళ్తే మళ్ళీ అప్పుడు టెస్ట్ చేశారు. అంటే వీళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందంట, అస్తమానం వచ్చి తగ్గితే మళ్ళీ వెంటనే వస్తాయంట. సో 5 డేస్ చెక్ చేస్తే మళ్ళీ జాండీస్ వచ్చినాయి అన్నారు. అప్పటికప్పుడు అయితే అడ్మిట్ అయిపోమన్నారు. మేము ఏదో చెకప్ కదా అని జస్ట్ అలా వెళ్ళిపోయాము. ఇంకా అడ్మిట్ అయిపోమంటే ఇంకా మేము ఇంటికి వెళ్ళకుండా మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి లగేజ్ ప్యాక్ చేసేసి పంపించండి, ర్యాపిడో వస్తుంది వాళ్ళకి ఇచ్చేయండి, మేము హాస్పిటల్లో పికప్ చేసుకుంటామని చెప్పి మేము అడ్మిట్ అయిపోయాము. అప్పుడు నేను ఏం చేశానంటే మళ్ళీ ఇలా 2-3 డేస్ ఉంచేస్తారేమో అని చెప్పి, అంటే మరి నేను అందులోనూ తను ఎన్ఐసీలో నుంచి వచ్చిన తర్వాతే అందులో ఉండలేకపోయింది. అందులో 5 డేస్ నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది. ఆ టచ్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది కదా, అందులో ఉండదు, మిల్క్ కావాలంటే ప్రాబ్లం. ఇవన్నీ చూసి నేను యాక్చువల్లీ ఫస్టే బ్రెస్ట్ పంప్ అయితే తీసుకున్నాం మేము ముందే, అది బాటిల్స్ కూడా లగేజ్తో పంపించమన్నాము. సో నేను బేబీకి పంప్ చేసేసి అందులో ఉంచే ఇచ్చేదాన్ని అనమాట, బయటికి తీయకుండా. సో మరీ ఎక్కువ ఏడిస్తే తీసుకునేదాన్ని, కానీ లేకపోతే అందులోనే ఉంచి ఇచ్చేదాన్ని అనమాట. అలా 1 డే ఉంచారు మమ్మల్ని. 1 డే తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ 5 డేస్కి రండి అన్నారు. ఆ 5 డేస్కి చాలా లైట్గా ఉన్నాయన్నారు. సన్ రేస్లో పెడితే తగ్గుతాయి అలా అంటారు కదా, అంటే పెట్టొచ్చా అని అంటే జస్ట్ లైట్గా ఉన్నాయి కదా, ఓకే చూడండి, స్కిన్ కలర్ చేంజ్ అయితే మాత్రం వెంటనే తీసుకురండి అని అన్నారు. అలా మా బేబీ కోసం మళ్ళీ మేము ఒక 10 డేస్ అక్కడనే ఉన్నాము. అంతా నార్మల్ అయిందని అన్న తర్వాత
నా నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇలా ట్రావెల్ చేయొచ్చా, నేను ఏపీ వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు వరకు ఇక్కడనే ఉన్నాను కదా, ఇంక బేబీని తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను అంటే ఓకే చేయొచ్చు అన్నారు. బేబీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా జర్నీ ఓకేనా అవన్నీ అంటే ఓకే, ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళండి, వామ్గా ఉంచండి బేబీని అన్నారు. మా బేబీకి డ్రెస్ పైన మళ్ళీ ఫుల్ డ్రెస్, స్వెటర్ ఇవన్నీ వేసి, అంటే వింటర్, తను డిసెంబర్లో పుట్టిందనమాట, మంచి వింటర్ టైంలో. సో అవన్నీ పెట్టి కార్లోనే వెళ్ళిపోయామన్నమాట. ట్రైన్ అవన్నీ నాకు రిస్క్ అనిపించింది, పర్లేదు నేను కార్లోనే వస్తాను, నాకు ప్రాబ్లం లేదని చెప్పి అన్నాను. సో కార్లోనే అయితే వెళ్ళిపోయాము. నా డెలివరీ జర్నీ అయితే ఇలా అయిందనమాట. డెలివరీ జర్నీ అలా అయింది. డెలివరీ అయిన తర్వాత మనకి యాక్చువల్లీ నెక్స్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, బ్లీడింగ్ అవి అవుతాయి కదా, అవి నాకు ఫైబ్రాయిడ్ ఉన్నందుకు అనుకుంటా 6 months నేనైతే సఫర్ అయ్యాను బ్లీడింగ్ తోటి. లోకల్ నేను డెలివరీ అయిన డాక్టర్కి ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకున్నా. ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుంటే కొంతమందికి అలాగే అవుతుంది అని అన్నారు. ఓకే, ఇంక అస్తమానం ఆన్లైన్ కన్సల్టేషన్ ఎందుకు, డైరెక్ట్ కూడా వెళ్ళి చూపించుకుందాం అని లోకల్లో ఉన్న 2 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు కూడా మీకు ఫైబ్రాయిడ్ ఉంది కదా, అదే తగ్గుతుంది, టెన్షన్ అవ్వకండి అని అన్నారు. సో నేనైతే 6 months అయితే సఫర్ అయ్యాను అనమాట. నేను డెలివరీ చేసుకున్న డాక్టర్ అయితే నాకు 6 months తర్వాత ఫైబ్రాయిడ్ రిమూవ్ చేసేద్దాం అని అయితే చెప్పారు. కాకపోతే నేను 6 months వరకు అంత సఫర్ అయ్యి నేనైతే మళ్ళీ ఆ రిస్క్ తీసుకోవాలనుకోలేదు అప్పుడే, అందుకని నేను చేయించుకోలేదు. కానీ ఫైనల్గా నాకు ఫైబ్రాయిడ్ ఆపరేషన్ అయితే జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, అండ్ అది కూడా ఎమర్జెన్సీగా జరిగింది. ఎందుకు నేను ఎమర్జెన్సీగా చేయించుకున్నాను ఏంటనేసి ఇంకో వీడియోలో అయితే నేను చెప్తాను. ఇది వీడియోలో అంతా చాలా ఎక్కువైపోయి ఉంటుంది ఇప్పటికి. సో ఈ వీడియోలో మీకు ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా, ఈ వీడియో మీకు నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.